ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ చేపట్టినటువంటి సైనిక చర్య. దీంట్లో ఉగ్రవాద సంస్థలనే లక్ష్యంగా చేసుకుని 9 ప్రాంతాలలో దాడులు నిర్వహించడం జరిగింది. లాంచ్ ప్యాడ్లతో సహా కొన్నింటిని ధ్వంసం చేయడం జరిగింది. ఒక చోట మసీదును కూడా ధ్వంసం చేశారు. సో ఓవరాల్గా 80 మంది మృతి చెందారని, ఒక 60 మంది వరకు గాయపడి ఉంటారనేది భారత్ అంచనా. ఇంకా ప్రిసైజ్డ్గా ఎంతమంది చనిపోయారనేది లెక్కలు తేలాల్సింది. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని మరొక విధంగా చెప్తుంది. ఏం లేదు, మేము రఫేల్ యుద్ధ విమానాలను కూడా కూల్చేసాము, అది చేసాము, ఇది చేసాము. ఓవరాల్గా అక్కడ పాకిస్తాన్ చేసింది ఏం లేదు. ఈ విషయం పక్కన పెడితే భారత మాజీ ఆర్మీ చీఫ్లు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. అలాగే భారత ఆర్మీ చీఫ్ స్పందించినటువంటిది ఏంటంటే కామ్ ఖతం నహీ హో గయా. సో అలాగే పిక్చర్ దేకింగ్. సో ఇంకా సినిమా పూర్తి కాలేదు, ఇంకా ఉంది, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, సో అప్పుడు చూద్దురు కానీ అని చెప్పి ఇచ్చినటువంటి వ్యాఖ్యలు. దీన్ని గమనిస్తే ఇది జస్ట్ గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లా జస్ట్ ఒకసారి అలా చేసి ఆపేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు చేసినటువంటి చర్య అనేది కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే చేయటం జరిగింది. పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ ఎక్కడ దాడులు నిర్వహించాల. సో దీనికి పాకిస్తాన్ స్పందించే విధానాన్ని బట్టి నెక్స్ట్ అటాక్ అనేది ఉంటుంది, లేదా నెక్స్ట్ ఉగ్రవాద స్థావరాల మీద దాడులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అనేదానికి ఇది ఒక జస్ట్ ట్రైలర్ మాత్రమే అనేది అర్థమవుతున్నటువంటి అంశం.